హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పల్లవి తెలుగు ట్రావెల్ స్టోరీస్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము హట్టా డ్యామ్కి అయితే వెళ్ళాము. సో ఆ రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. సో ఇది వచ్చేసి మేము ఉంటున్న ప్లేస్ నుంచి 4 hours పైనే పట్టింది. సో దుబాయ్ నుంచి అయితే 1.5 hourలోనే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో సిటీకి చాలా దూరంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. అండ్ వెళ్తున్న దారంతా కూడా రూటింగ్ అలానే ఉంటుందన్నమాట. కానీ రోడ్స్ అవి చూసి ఎక్కడ భయపడక్కర్లేదు, అంత బాగుంటాయి రోడ్స్ అయితే. సో ముందుగా హట్టాడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీగా ఫుడ్ క్యారీ చేసుకుని వెళ్ళాల్సిందే. అక్కడ ఏంటంటే డ్యామ్ దగ్గరే ఏవో ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో పిజ్జా ఇలాంటివి అయితే దొరికేస్తే కానీ మిగతా మన ఫుడ్ ఐటమ్స్ అయితే కష్టం అనమాట. లైక్ రైస్ ఇలాంటివి ఏమైనా కావాలంటే కష్టం. సో ముందుగానే సిటీ నుంచి బయలుదేరే ముందు అలాంటివి ఏమన్నా కొనేసి క్యారీ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇక్కడికి దగ్గరలోకి వచ్చిన తర్వాత రెస్టారెంట్స్ అయితే ఏం లేవు. చాలా వరకు ఉన్నవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అనమాట. అలాగే వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకోవాలి కంపల్సరీగా. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా నీడీ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే చాలా దూరం సిటీకి వెళ్ళే దారిలోని కూడా చాలా తక్కువ, అసలు రెస్టారెంట్స్ ఏం కనిపించట్లేదు. చెప్పాను కదా, రూట్ అంతా ఎలా ఉందంటే కొండల మధ్యలో నుంచి రోడ్లు అంతే. సో మొత్తానికి అయితే పార్కింగ్ దగ్గరికి వచ్చేసాను. సో ఇలా ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తే మన ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ఫుడ్ స్టాల్ దగ్గర పార్కింగ్కి మేము వచ్చేసాము, మాకు ఐడియా లేక. సో యాక్చువల్గా అయితే కార్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట డ్యామ్ దగ్గరికి. సో అలాగే ఇక్కడ ఈ దగ్గరలోనే ఈ పార్కింగ్లోనే వాష్రూమ్స్ అండ్ అలాగే మనకు కావాల్సిన ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో డ్యామ్ చూడడానికి అయితే ఎంట్రన్స్ ఛార్జెస్ ఏమి లేవు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా రైడ్స్ చేయాలనుకుంటే బోట్ రైడ్స్, సో వాటికైతే ఛార్జెస్ ఏవో ఉన్నాయంట. యాక్చువల్గా కార్ వేసుకొని ఇంకా పైకి కూడా వచ్చేయచ్చు అనమాట ఈ డ్యామ్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ ఛార్జెస్ అయితే లేవు. అండ్ ఇక్కడ బోట్స్ అవి కనిపించాయి కదా, అక్కడ మాత్రం ఏమైనా రైడ్స్ చేయాలనుకుంటే సో వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సింగిల్ రైడ్స్ ఉంటాయంట, అండ్ అలాగే డబుల్ ఉంటుంది, త్రిబుల్, అండ్ ఫ్యామిలీస్తోని ఎక్కువ మంది జనాలు ఉంటే వాళ్ళకి కూడా రైడ్స్ ఏవి ఉన్నాయన్నమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇలాంటి ప్లేసెస్కి ఒక్కలే వెళ్ళడం కన్నా కొంచెం ఎక్కువ మంది జనాలు కలిసి వెళ్ళడం చాలా ప్రిఫరబుల్ అనమాట. సో లాంగ్ డ్రైవ్ కాబట్టి ఎక్కువ మంది జనాలతో అయితే బాగుంటుంది అనమాట, ఒక్కటే ఫ్యామిలీ కన్నా. సో మేమైతే ఆ రోజు 2 families కలిసి వెళ్ళాం అనమాట. దగ్గరలోనే ఏమైనా రిసార్ట్స్ హోటల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చాలా వరకు కూడా టెంట్స్ వేసుకొని స్టే చేస్తారంట. చూడు చూడు, నచ్చిందా ప్లేస్? సో ఇక్కడ హట్టా డ్యామ్ దగ్గర బోట్ రైడ్స్ అవి ఇంకేమీ మేము వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇంకా అదే రోజు కోర్పక్కన్ అని చెప్పేసి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో అదొకటి చూడడానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. టైం అయితే సరిపోదని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి. సో ఇదనమాట హట్టా డ్యామ్ వీడియో. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.